ఇది తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికే కానీ అందర్నీ బెదిరించడానికి కాదు. దీనికంటూ ఒక విలువ ఉంది. మీ ఉద్యోగానికి ఒక గౌరవం ఉంది. అదే నిలబెట్టుకోండి. మన దేశంలో తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికి అవకాశం ఉంది. నేరానికి క్షమాపణ లేదు. తప్పు మీద తప్పు చేస్తే పర్వాలేదు, ఆ వ్యక్తి మాత్రమే నాశనమవుతాడు. నేరం మీద నేరం చేస్తూ పోతే అలాంటి వాణ్ణి వదిలిపెట్టకూడదు. నువ్విప్పటిదాకా చేస్తూ వచ్చింది అదే. నువ్వు తప్పించిన కేసులు ఎన్నో నీకు తెలుసా? ఇప్పటికీ 23 కేసుల్లో హంతకుల్ని తప్పించావు. అమాయకులు శిక్షించబడ్డారు. డ్రగ్స్ కేసుల్లో ఎందరినో వదిలేశావు. ఎందుకంటే అక్కడ విపరీతంగా లంచం ఇచ్చారు కాబట్టి. ఇప్పటికీ నువ్వు సంపాదించిన ప్రాపర్టీస్ విలువెంతో నీ భార్య బిడ్డలకు కూడా తెలీదు. ఇప్పుడు రావణ్ ఫ్రెండ్గా అతనికి సపోర్ట్ చేస్తున్నావు. రావణ్ అతని ఆస్తిలో నీకు వాటా ఇస్తానన్నాడు. అంటే బిలియనేర్ అయిపోదాం అనే కదా? చూడు, ఇంత జరుగుతున్నా మా గురించి నీకు ఒక్క ఆలోచన కూడా లేదు. నీలాంటి వాడి కుటుంబాన్ని సమాజం ఎలా చూస్తుందో తెలీదా నీకు? ఎవడికి కావాలి ఇలాంటి డబ్బు? పచ్చడి మెతుకులు తిన్నా వచ్చే ఆనందం రక్తంతో కలిసిన భోజనం చేస్తే రాదు. ఇకనైనా మారడానికి అవకాశం ఉంది. నీ భార్య బిడ్డల్ని మేం కిడ్నాప్ చేయలేదు. వాళ్లని కలిసి పరిస్థితి వివరించాను. నువ్విప్పటి వరకు చేసిన తప్పుల్ని, నేరాల్ని వివరించాను. ఆమె చాలా మంచిది, అర్థం చేసుకుంది. అలాంటి భార్య బిడ్డలు దొరకడం నీ అదృష్టం. ఆమె అర్థం చేసుకొని తనంతట తానే మాకు సహాయం చేసింది.